డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ ని రద్దు చేసింది రాజమండ్రి ప్రత్యేక కోర్టు. మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఇప్పటికైనా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం దక్కుతుందని భావించొచ్చా ఈ బెయిల్ రద్దు పరిణామంతో? ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబ్రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్రధానంగా హత్య కేసులో మరి సాక్షులను బెదిరించి వాళ్ళని ప్రభావితం చేసేటువంటి కుట్రలకు తెరలేపారు అనేటువంటి అంశంలో ఇప్పటికే ఆయన అరెస్ట్ అయ్యి సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ కేసులో మరి ఆయనకి బెయిల్ ని కూడా రద్దు చేసింది రాజమండ్రి ప్రత్యేక కోర్టు. ఏంటి ఇంతకాలం తర్వాత ఇప్పటికైనా ఒక దళిత కుటుంబానికి, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగబోతుందని భావించచ్చా? ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? ఇది ఒక ముందడుగుగానే పరిణమించాలి తప్ప న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఆ కుటుంబానికి ఇతనికి శిక్ష ఖరారు చేసేసి అన్ని న్యాయస్థానాల్లో దారులు ముసుగుపోయి ఇతనికి హత్యా నేరం కింద ఇతనితో పాటు ఆ రోజు హత్యలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా గుర్తించేసి వాళ్ళని కూడా అదుపులో తీసుకొని న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడ్డప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరిగిద్దని అయితే నేను భావిస్తున్నా. అట్లాగే అప్పుడు ప్రభుత్వం ఇస్తానన్నటువంటి వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం కావచ్చు, ఆర్థికంగా వాళ్ళకి ఇవ్వాల్సినవి చూసుకుంటే వాళ్ళకి న్యాయం జరిగిద్ది. ఇక్కడ అనంతబాబు విషయం తీసుకుంటే అతను ఎంత ధైర్యం ఉంటే, నేను తప్పించుకోగలననే ధైర్యం ఉంటే అతని శవాన్ని తీసుకొని స్వయంగా అతనే కారులో తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పడేసి వాళ్ళని బెదిరించేసి వాళ్ళకి ఏదో చేస్తానని చెప్పి నమ్మించేసి సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి నేనే చేశానని చెప్పని అని చెప్తే వాళ్ళు అతను తప్పించుకునే విధంగా దాంట్లో మార్పులు చేర్పులు చేసి అతని మీద ఛార్జ్ షీట్ రెడీ చేసి బెయిల్ వచ్చే విధంగా సహకరించారు ఆనాటి వ్యక్తులు. పోలీసులు ప్రభుత్వాలు చెప్పని పోలీసులు చేయరు కదా, ఆ రోజు వాళ్ళు సహకరించే విధంగా చేశారు. ఇప్పుడు ఆ రోజు సహజంగా మరి ఏం జరిగిందో ఏంటని ఆలోచించుకున్నారు. కానీ ఈ రోజు చాలా విషయాలు మళ్ళీ పోలీసులు ఏదైతే బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి ముందుగా మనం ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ముప్పాడ సుబ్బారావు గారు. ఆయన పోరాట ఫలితమే ఈ స్థాయిలో ఈ రోజు విచారణ ఈ విధంగా చేపట్టడానికి గాని, మళ్ళీ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే విధంగా తిరిగి దీన్ని మళ్ళీ విచారణ చేపట్టడానికి గాని ముఖ్య కారకుడు ముప్పాడ సుబ్బారావు గారు. ఆయన చేసిన పోరాటం అనేది అనన్య సామాన్యమైంది. అట్లాగే ఇప్పుడు బిందు మాధవ్ గారు కూడా దీనికోసం ప్రత్యేకంగా నాకు తెలిసి ఒక 158 మందిని వినియోగించారు. వాళ్ళందరూ కూడా దీని చిత్తశుద్ధిగా పనిచేశారు. కాబట్టి 3 అపార్ట్మెంట్ల పేర్లు, 2 అపార్ట్మెంట్లు ఏమేమి జరిగినాయి, మరి వాళ్ళ శ్రీమతి కూడా దీంట్లో పాల్గొన్న విషయం, ఇంకా అక్కడ 3-4 ఉన్న విషయం, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వాళ్ళు బయట పెట్టడం కూడా జరిగింది. మరి ఇంత జరిగిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ప్రమేయం, ఇప్పుడు వాళ్ళ శ్రీమతి ప్రమేయం కూడా తెలిచారు. మరి ఆమె 4 సార్లు ఏదో ఎదురు అపార్ట్మెంట్ లోకి వెళ్ళటం, బట్టలు మార్చుకోవడం కూడా జరిగిందని చెప్పని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఆమెను పిలిచి అడిగితే ఆమె ఫోన్ కు సంబంధించి లాక్ ఓపెన్ చేయాలన్నా కూడా నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్పని ఆమె చెప్తా ఉంది. అంటే ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె పాత్ర ఏంటి? ఇవన్నీ మీరు నేను చెప్పట్లా. ఇప్పుడు ఏదైతే విచారించారో వాళ్ళు నిగ్గు తేల్చిన అంశాలు, షేర్ షీట్ లో పెట్టిన అంశాల గురించే మనం మాట్లాడుతా ఉన్నాం. మరి రేపు పొద్దున ఇంతటితోటే కాకుండా పై న్యాయస్థానాల్లో కూడా దీన్నే పరిగణలో తీసుకొని అతనికి బెయిల్ ఇవ్వకుండా వీలైన త్వరగా దీన్ని తేల్చి శిక్షలు గనక వేపిస్తే మీరన్నట్టు ఆ కుటుంబానికి న్యాయం జరిగిద్దని నేనైతే భావిస్తాను. అంటే ఇప్పటికే చూస్తే ఈ కేసులో తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు ఇదే అనంతబాబు. మొన్న ఈ మధ్య మనం చూసాం, ఆయన మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎక్కడైతే తన సతీమణికి పైన సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందో ఆయన పరారైపోవటం, మరి ఆ తర్వాత సాక్షులను వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి మీరు మాకు అనుకూలంగా అక్కడ పోలీస్ స్టేషన్ లో గానీ కోర్టులో గానీ వాంగ్మూలాలు ఇవ్వాలి, డబ్బులు తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామన్న బెదిరింపులు, ఇలాంటి పరిణామాలన్నిటి నేపథ్యంలో ఈ రోజు వచ్చినటువంటి తీర్పు మరి ఖచ్చితంగా ఎలా చూడొచ్చు? ఆ తొందరపాటు చర్యలు తీసుకునే వంశీ దొరికాడు, వల్లభనేని వంశీ. తిరిగి మళ్ళీ ఇతను అదే చేసి ఈ రోజు మళ్ళీ బలంగా సాక్ష్యాలని, అతను తప్పించుకోవడానికి వీలు లేని బలమైన సాక్ష్యాలని అతనే అందిస్తున్నాడు అని అయితే దీన్ని బట్టి మనం భావించాలి. మామూలుగా అయితే అతనికి బెయిల్ మీద ఉన్నాడు కదా, ఇప్పుడు ఇలాంటి అంటే బెదిరించాడు, సాక్షులకు డబ్బులు చూపాడు అని సాక్ష్యాధారాలతోటి సాక్షులు చెప్పినందువల్లే కదా ఈ రోజు అతను బెయిల్ రద్దు చేసింది. అంటే వాళ్లే ఈ రోజు దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా పోలీసులు ఏదైతే చెబుతున్నారో అది వాస్తవం అని న్యాయస్థానాలు నమ్మే పరిస్థితిని అనంతబాబు సృష్టించుకుంటున్నాడు. కాబట్టి తప్పించుకోవడానికి వీలైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి దిక్కుచోతగా తప్పుల మీద తప్పులు వాళ్లే చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ఇంకొక అంశం సార్, ఇప్పుడు ఈ అంశం పైన అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనంతబాబుని మీరు అన్నట్లు తప్పించే మరి ప్రయత్నాలు చేశారు. ఆ రోజున అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఏంటి అంటే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, తప్పు చేస్తే అతనికి శిక్ష పడాలి అనే మాటలు మాట్లాడారు. కానీ ఏ రకంగా సమర్థించుకుంటూ వచ్చారో మనం చూసాం. మరి ఈ రోజున వైసీపీ దీనికి ఏం సమాధానం చెప్పారు? అంటే ఆ రోజు ఎస్పీ గారు ఏం చెప్పాడు, అనంతబాబు గారు, నేను హత్య చేశానని చెప్పిన వ్యక్తి అనంతబాబు గారు అని చెప్పి సంబోధిస్తూ మామూలుగా మాట వచ్చేసి ఆయన ఇట్లా నెట్టేస్తే ఎనహమాల ఏదో తగిలి కింద పడితే తగిలి చనిపోయాడని చెప్పి కదా ఆయన చెప్పింది ఆ రోజు.
మరి అన్ని గాయాలు ఎందుకైనంటే సమాధానం లేదు, ఎవరు ప్రశ్నించరు. 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, ఇట్లాంటి ఎన్నైనా చేస్తాం, కాబట్టి ఏది కూడా అక్కడ మా మీద సాక్ష్యాధారాలు ఉండవు. సాక్ష్యాధారాలు న్యాయస్థానం ఏం చేయలేదు కదా. న్యాయమూర్తి గారు వెళ్తా ఉంటారు, నడి బజార్లో ఒకడు నరుగుతూ ఉంటాడు, న్యాయమూర్తి గారు చూస్తారు, అది ఆయన బెంచ్ మీదకే వస్తుంది. నువ్వు చేశావు, నేను చూశానని చెప్పలేరుగా న్యాయమూర్తి గారు. చూసిన వాళ్ళు ఎవరు ఉండారా అని అడుగుతారు. అవును, వాయిదాల మీద వాయిదాలు వేస్తా ఉంటారు. ఒక్కడన్నా వచ్చి సాక్ష్యం చెబుతాడా అన్న ఉద్దేశంతో ఎవరు రారు. ఇసుగుబుట్టి న్యాయమూర్తికి తనకు తెలిసినా కూడా సాక్ష్యాలు రానందువల్ల, సాక్ష్యాలు ఏమి ఒక్కళ్ళు కూడా వచ్చి వ్యతిరేకంగా చెప్పనందువల్ల ఇతను నిర్దోష అని చెప్పి విడుదల చేస్తామని చెప్పి విడుదల చేస్తారు. అదే కదా జరిగేది, ఇప్పటి వరకు జరుగుతుంది కూడా అదే కదా. ఇక్కడ ఏంటంటే ఈ రోజు ఎవరినైతే బెదిరించారో వాళ్ళు వచ్చి చెప్పారు. ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళు ఎలా జరిగింది ఏంటని చెప్పిన వాళ్ళు నివేదికలు ఇచ్చారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎంతమంది పాల్గొన్నారని చెప్పని ఇచ్చారు. 12 గంటల నుంచి 18 గంటల పైన అతను చిత్రహింసలు చేశారని చెప్పని రిపోర్ట్ లో వచ్చినాయి. అంతర్గతంగా 3 గాయాలు, బాహ్యంగా 33 గాయాలు ఉన్నాయని చెప్పని చూపించారు. అందుట్లో అలా అతన్ని ఒకళ్ళు కాదు చాలా మంది ఉన్నారని చెప్పని అంటున్నారు. కాబట్టి ఇప్పుడుకైతే వాళ్ళ శ్రీమతి గురించి చెప్పాడు కాబట్టి మిగిలిన వాళ్ళ గురించి కూడా బయటకు వస్తే అసలు నిజంగా ఎందుకు జరిగింది ఇది అంతా కూడా బయటకు రావాల్సిన అవసరం, అంతకు బయటకు రావాల్సిన అవసరం ఉంది. వాస్తవాలన్నీ బయటకు వస్తే తప్ప. ఇప్పుడు అక్కడ పోలీసులు ఆ ప్రాంతానికి అతనే సామంతరాజు, అనంతబాబే సామంతరాజు కాబట్టి పోలీసులు అతను కావాల్సిన వాళ్ళని నేర్చుకున్నాడు. మొన్న కూడా అతను సహకరించారు కదా. వాళ్ళ శ్రీమతి గురించి విచారణలో ఏమి అడగబోతున్నారో ముందుగానే ఆమెకు అందినాయి కదా. వాళ్ళని ఈరోజు సస్పెండ్ చేశారు కదా. అంటే ఇంకా వాళ్ళకి సహకరించే అధికారులు పోలీసులు ఉన్నారని మనకు ఇప్పుడు అర్థమైపోతా ఉంది కదా. అంటే అతని సామ్రాజ్యంలో అతను ఏ విధంగా ఇప్పటి వరకు కొనసాగించాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అతను ధైర్యంగా ఎన్నికల ముందు నన్ను కాదని ఇక్కడ సభలు కానీ సమావేశాలు కానీ పెట్టగలిగే ధైర్యం ఉందా, గెలిచే ధైర్యం ఉందా అని చెప్పి మాట్లాడాడు. ప్రజల యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయటంలో నాకు తెలిసి ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పరిపూర్ణంగా, ఏ వ్యక్తులు కూడా పరిపూర్ణంగా అధ్యయనం చేశారని కానీ తెలుసని కానీ నేనైతే భావించను. చాలా గుమ్మనంగా ఉంటారు. పోరాటాలు జరిగే ప్లేస్ లో తెలుస్తుంది వ్యతిరేకంగా ఎంతమంది వస్తున్నారనే దాన్ని. గుమ్మనంగా ఉన్నప్పుడు అర్థం కాదు మనకి. ఎందుకంటే అరాచకాలు చేసే వాళ్ళని, హత్యలు చేసే వాళ్ళకి ఎదురెళ్ళి ఇబ్బందులు పడాలని ఎవరు కోరుకోరు. వాళ్ళకి సమయం సందర్భం వచ్చినప్పుడు ఓటు రూపాయన చూపిస్తారు. అదే మనం చూపించారు. భవిష్యత్తులో కూడా అదే జరిగింది. ఎవరికైనా ఇది గుణపాఠంగా తీసుకోవాలి తప్ప అనంతబాబు ఘనతో ఇప్పుడు దాకా బయట ఉంటాం, లేకపోతే పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారనో, ప్రభుత్వాలు వాళ్ళకి సహకరిస్తున్నాయనో, ఇవన్నీ వ్యక్తులు చేసే పనులు. కానీ ప్రజలు అలా చేయరు. వాళ్ళ తీర్పు చాలా స్పష్టంగా ఉంటుంది. భయపడతారు వాళ్ళు, భయపడి ఇంట్లో కూర్చోరు వాళ్ళు. అవకాశం వచ్చినప్పుడు మన ఎవరైతే భయపెట్టారో వాళ్ళ ఇంట్లో కూర్చోబెడతారు. జరుగుతుందైతే ఇప్పుడు అదే కాబట్టి. కాకపోతే ఇప్పుడు అనంతబాబుని జైల్లో కూర్చోబెడుతున్నారు. వ్యత్యాసం అది.